తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటనలో నూతన ఒరవడిని నేర్పిన నటుల్లో ఏఎన్నార్ కూడా ఒకరు. ఈయన నటించిన ఎన్నో చిత్రాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే ఉంటాయి. ఇక డాన్స్ విషయానికొస్తే అప్పట్లో ఈయన డాన్స్‌ను మించి ఎవరూ కూడా చేసేవారు కాదు. ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఏఎన్నార్. అయితే ఏఎన్నార్ తాను ఎదగటమే కాకుండా ఇండస్ట్రీని కూడా ఓ స్థాయికి తీసుకొచ్చేలా ప్రధాన పాత్ర పోషించారు. ఆయన చివరికి చనిపోయే ముందు వరకు సినిమాల్లో నటించి నటనతోనే తుదిశ్వాస విడిచారు. అలాంటి ఏఎన్నార్ ఇంత స్పీడ్గా చనిపోవటానికి ప్రధాన కారణం క్యాన్సర్ వ్యాధి. ఆయనకు వయసు మీద పడ్డ తర్వాత క్యాన్సర్ అటాక్ అయ్యింది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడి చివరికి తుదిశ్వాస విడిచారు. అలాంటి ఏఎన్నార్కు క్యాన్సర్ ఆపరేషన్ చేసే సమయంలో నాగార్జున దగ్గర లేడట. తండ్రిని విడిచిపెట్టి ఆయన మరో ప్లేస్కి వెళ్లాడని, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పగానే వెంటనే ఆసుపత్రికి చేరుకున్నాడని వార్తలు వినిపించాయి. మరి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏఎన్నార్ తన చివరి సినిమా మనం అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ చేసే సమయంలో ఆయన సడన్గా కింద పడిపోయారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా క్యాన్సర్ వ్యాధి ఉందని నిర్ధారించారు. కడుపులో ఉన్న క్యాన్సర్ కణతిని డాక్టర్లు తొలగించారు. క్యాన్సర్ ఉందని నాగార్జునకు చెప్పటంతో ఆయన చాలా బాధపడి తట్టుకోలేకపోయారు. ఆయనకు ఆపరేషన్ చేస్తుంటే నాగార్జున సాయిబాబా గుడికి వెళ్లి అక్కడే రాత్రయ్యే వరకు ఉన్నారట. చివరికి డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ అని ఫోన్ చేయగానే కాస్త సంబరపడి వెంటనే ఆసుపత్రికి వచ్చారట. దీంతో స్పృహలోకి వచ్చిన ఏఎన్నార్ నాకేమైందని అడగ్గా అంతా ఓకే నాన్న, ఆపరేషన్ చేసి క్యాన్సర్ తీసేశారని నాగార్జున అన్నారట. కానీ నీ కళ్ళు అబద్ధం చెబుతున్నాయి, నాకు ఏం కాదు, నువ్వేం బాధపడకు, మిగతా షూటింగ్ కంప్లీట్ చేద్దామని అన్నారట ఏఎన్నార్. వెంటనే నాగార్జున కన్నీరు పెట్టారట. ఆయన కొన్నాళ్లు రెస్ట్ తీసుకున్న తర్వాత మనం సినిమా షూటింగ్ లాస్ట్ సీన్లో పాల్గొని ఆ కారులో నుంచి తొంగి చూసే సీన్ తీశారని, ఆ సీన్ ఎవర్ గ్రీన్ అని నాగార్జున ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.